దేవుని సంఘానికి వస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. ఎందుకయ్యా అంటే సంఘం మీద అలగడానిక, సంఘ కాపరి మీద అలగడానిక? ఆయనకు స్వాస్థ్యంగా ఎవరు ఏర్పరచుకున్నాడు? సంఘాన్ని. ఇప్పుడు దేవునికి స్వాస్థ్యం ఎవరు అంటే సంఘం. సంఘం అనగా ఇగో మీరు ఉన్నారు కదా, మీరందరూ. ఆ రోజు నా భౌతిక స్వాస్థ్యము ద్రాక్ష తోట అయితే, ఈ రోజు దేవునికి స్వాస్థ్యం ఏంటయ్యా అంటే సంఘము. సంఘము బిడ్డలారా, ఆ రోజు ఆహాబు ద్రాక్ష తోట మీద అలిగాడు. నేడు కొందరు సంఘం మీద అలుగుతున్నారండి. బిడ్డలారా, ప్రతి విషయం మీకు తెలియాలని చెబుతున్నాను. మీకు తెలియాలి. గతంలో మీకు తెలియకపోవచ్చు, గతంలో మీరు చదవకపోవచ్చు. బిడ్డలారా, నీకు నచ్చలేదా? గమ్మునుండు. నీ కష్టంగా ఉందా? గమ్మునుండు. అలగాల్సిన అవసరం మనకు లేదు. సంఘ కాపరి మీద, సంఘం మీద అలిగితే వారి జీవితము వర్ధిల్లదు. ఆహాబు కుటుంబం మీదకి శాపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? దేనికి వచ్చింది? అల్లుగుట. ప్రియ దేవుని బిడ్డారా, నేటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆనాడు పాత నిబంధన సంఘానికి దేవుని దగ్గర క్షమించు ప్రభు అని అడిగే అవకాశం లేదు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చిన అతి శ్రేష్టమైన కృప ఏంటంటే, అయ్యా నేను పొరపాటు చేస్తానని క్షమించు అంటే ఆయన కనికర సంపన్నుడు. నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు అని ప్రభుని అడిగితే ఆయన కనికర సంపన్నుడు. చాలా సందర్భాల్లో సంఘం మీద అలిగావు నీవు, చాలాసార్లు సేవకుడి మీద అలిగావు నీవు, ఎన్నోసార్లు అలిగావు. నీ జీవితంలో ఎన్నోసార్లు సంఘం మీద ఎవరితోనో గొడవ పెట్టుకొని, ఎవరితోనో ఇబ్బందులు పడి, ఎక్కడెక్కడో కార్యక్రమాల కొరకు సంఘం మీద అలిగావు, సేవకుల మీద అలిగావు, సంఘ కాపురం మీద అలిగావు. బిడ్డ, ఆ రోజు నీకు తెలియకపోవచ్చు ఇలా అలగటం తప్పు అని ఆ రోజు నీకు తెలియదు. కానీ ఈ రోజు ప్రభు చెబుతున్నాడు కదా, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు తెలియపరుస్తున్నాడు. ఏమండి, క్రొత్త నిబంధన సంఘం అంటే ఏదో ఆదివారం వెళ్ళిపోయి పాటలు పాడి ప్రార్థించి మళ్ళీ ఆదివారం నాడు కనిపించే అది కాదు క్రొత్త నిబంధన సంఘం అంటే. నేను మొదటి నుంచి చెబుతున్నాను, మచ్చ మడత డాగు లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంఘాన్ని కదా మనం సిద్ధపరచాల్సింది. రేపు ఒకవేళ ఇలాంటి అలిగే స్వభావం మనలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు అందరి ఎదుట మనల్ని పిలిచి అడిగితే మన తల ఎక్కడుంటది?